సుమారు ఇంకా 32-33 వేల ఇళ్ళు కంప్లీట్ అయినాయి అని చెప్పారే తప్ప అవి కూడా మౌలిక వసతులు లేని కారణంగా వాటిని కూడా ప్రజలకి ఆనాటి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఏదైతే గత ప్రభుత్వం ఖర్చు పెట్టి వివిధ స్థాయిలో ఆగిపోయిన ప్రతి ఇంటిని చిత్తశుద్ధితో బేషిజాలకు పోకుండా ఆ ప్రభుత్వం చేసింది కదా, ఆ ప్రభుత్వం పెట్టిన ఇటుక మీద తిరిగి ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకు ఇటుక పెట్టాలని ఆలోచించకుండా వారు కట్టిన ఇల్లు మధ్యలో ఆగిపోయిన ప్రతి ఇంటిని ఇందిరమ్మ ప్రభుత్వంలో కంప్లీట్ చేసి పేదవాళ్లలో బహు పేదవాళ్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ఫినిష్డ్గా ఉండి వాటిని కూడా వీలైన కొద్ది రోజుల్లోనే, అది ఓల్డ్ సిటీలో కూడా వేలాది ఇళ్ళు ఉన్నాయి అన్ఫినిష్డ్గా. నిన్ననే అక్కడ శాసనసభ్యులు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే దాంతో పాటుగా ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో చెప్పిందో రాబోయే ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళైనా మాకు ఇల్లు లేదు అని అనకుండా ఉండే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి విడతగా 4,50,000 ఇళ్ళు, కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా సుమారు 22,000 కోట్ల రూపాయలతో మొదటి విడతగా శ్రీకారం చుట్టాం. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే బెనిఫిషరీ లిస్ట్ను కూడా అనౌన్స్ చేయబోతున్నాం. బేషిజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకరించి సహాయం చేసేది ఉంటే దాన్ని కూడా ఎచ్చుకుపోకుండా, ధనిక రాష్ట్రం అనే అహంకారానికి పోకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం ఏదైనా ఉంటే ఆ ఉన్నది చెంచా ఉన్నా, అర చెంచా ఉన్నా, చిన్న స్పూన్ అయినా దాన్ని తీర్థ ప్రసాదం అదే అనుకొని తీసుకొని మిగిలింది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో ఈ ప్రభుత్వం ఇళ్లు కట్టించబోతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు. దీనికి కూడా పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలకు సంబంధం లేదు. వాళ్ళలో లాగా గతంలో లాగా పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకే మేము ఇల్లు ఇస్తామేనో, పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకో గొర్రెనో మేకనో చేపనో ఇస్తామేనో ఈ ప్రభుత్వానికి అటువంటిది లేదు. పేదవాళ్లలో బహు పేదవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ కులమైనా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం రాబోయే ఈ 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాల్లో ఇవ్వబోతుంది.